ముందు పెట్టారు, మనం కూడా అంతే. అయ్యా వీడి జాతకం ఏందో చూడండి అయ్యా అన్నారు. వీడు ప్రయోజకుడు అవుతాడా, వీడు సమాజానికి ఉపయోగపడతాడా, మా వంశాన్ని వృద్ధులకు తెస్తాడా, మా పేర్లు ఆ సూర్యచంద్రార్కము నిలబెట్టగలిగేవాడు అవుతాడా, ఒక్కసారి చూడండి అయ్యా ఈ మయసభనని ధర్మరాజు ఎలా చూపిస్తున్నాడో మనకు జన్మించిన సంతానాన్ని కూడా అలా చూపించాలి. పురోహితుడికి ఏ పురోహితుడి కుల పురోహితుడు అంటుంటారు అక్కడ చూపించాలి. అతను చెప్తాడు నిస్వార్థంగా, అమ్మా అద్భుతమైన సంతానం అమ్మ అంటాడు. లేదా అమ్మా ఇతని జాతకంలో చాలా దోషాలు ఉన్నాయి, వీటిని వెంటనే గురుకులానికి పంపించండి అంటే మంచి చోటికి పంపించండి, ప్రయోజకుడు అవుతాడని చెప్తాడు. అది ప్రయోజనమే, ఇది ప్రయోజనమే. మంచి లక్షణాలతో పుట్టాడని తెలిస్తే అద్భుతం, పుట్టలేదు అంటే మార్చుకోవటానికి అవకాశం. అలా మయసభను నారదుడు ముందు పెట్టాడు. అలా మనం కూడా అలా పెట్టాలి. ఇంకొక మాట ఇక్కడ సంతానమైన మాట వచ్చింది కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య మన భారతదేశంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి కొత్తగా వివాహమైనటువంటి దంపతులు ఇంకా సంతానానికి అర్హతున్నటువంటి దంపతులు ఒక్క సంకల్పం చేయండి దయచేసి. చేతులెత్తి నమస్కరించి మాట్లాడుతున్నాను. ఈ మహాభారత ప్రవచన అంతర్గతంగా హృదయాన్ని అర్థం చేసుకోండి. ఈ దేశానికి ఒక్క నందించండి, ఒక్క సంతానాన్ని సత్సంతానాన్ని భరతమాత ఇదిగో నా వల్ల అయ్యేది ఒక్క సంతానాన్ని నీకే దారపోస్తున్న తల్లి, ఈ సంతానం నీదే అని సంకల్పం చేయండి. సంతానాన్ని పొందే ముందు పరమేశ్వరుని ధ్యానం చేయండి. అయ్యా పరమేశ్వర, ఈ భరత మాతను సంఖ్యలను పెంచటానికి, ఈ భరతమాత గౌరవాన్ని నిలిపేటానికి నా తరపున నాకు నీ అంత తేజస్సుతో కూడుకున్నటువంటి ఒక్క సంతానాన్ని ప్రసాదించు. ఈ సంతానం ఆడైనా మగాయనా ఇబ్బంది లేదు. ఈ ఆడైనా మగాయన ఈ సంతానాన్ని తీసుకెళ్లి భరతమాతకి అప్పగిస్తాను, సమాజానికి అప్పగిస్తాను, ఈ సమాజం ఉద్ధరింపబడటానికి ఈ సంతానాన్ని ఇస్తాను, అలా పెంచి పెద్ద చేస్తానని చెప్పడం ఒక సంకల్పం చేసుకోండి దయచేసి. భారతదేశానికి భరత మాతకు ఒక్క బిడ్డను అందించండి. అవకాశం ఉన్న వాళ్ళు మీ జన్మలు ధన్యమైపోతాయి. వాళ్ళు కొట్టుకుంటున్నామండి, సైన్యం తక్కువైపోయిందండి భారతదేశానికి. అలాంటి సైన్యానికి, అలాంటి సైన్యంలోకి మీ తరపున ఇవ్వలేరా? ఎప్పుడు చూడు నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం ఏడిస్తే ఇవ్వనొచ్చింది, ఏమి రాలేదు. ఒక్క సంతానాన్ని అవకాశం ఉన్న వాళ్ళు భరతమాతకు అప్పగించండి. అందుకు కనండి. ఆ కనే సంతానం మగపిల్లవాడే కావాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆడపిల్లలు కూడా ఆర్మీలోకి వెళ్ళిపోతున్నారు. వారి వీరవనితలు అంటున్నారు. వాళ్ళ ఝాన్సీ లక్ష్మీదేవి లాగా ఉప్పొంగిపోతున్నారు, రుద్రమాదేవి లాగా ఉప్పొంగిపోతున్నారు. అలా ఒక్క సంతానాన్ని దయచేసి అప్పగించండి. పుట్టగానే పేరు పెట్టండి. వాడు పెరుగుతుండగా నువ్వు భరతమాత బిడ్డవు రానండి, నా బిడ్డవు కాదు రానండి, నిన్ను భరతమాతకు అంకితం చేస్తానండి. అలా పెంచండి వాడిని. అలా తీసుకెళ్ళి మంచి మంచి విద్యాలయాలు ఉన్నాయి, సైనిక్ స్కూళ్ళు ఉన్నాయి, అందులో అప్పచెప్పండి. వాళ్ళు తీర్చిదిద్ది ఆ భరతమాతకు అప్పచెప్తారు అక్కడ. అప్పుడు భరతమాత మీ జన్మను ఉద్ధరింపజేస్తావా తల్లి, ఎంత ధన్యము తల్లి, ఎంత కష్టపడ్డావా ఈ జీవిని పొందటానికి, నీ ప్రాణాన్ని కణాన్ని పెట్టి జీవిని అందించావు. ఎవరి కొరకు అందించావమ్మా? భరతమాతకు రక్షణగా అందించావు. నీ పేరు నీ వంశము ఆ సూర్యచంద్రులు ఉన్నంత కాలం నిలబడుగాక అని ఆ భూమాత అనుగ్రహాన్నిస్తుంది. అవకాశం ఉన్న తల్లులు ఇప్పటి నుండి తప్పకుండా ఈ విషయాన్ని వైరల్ చేయండి దయచేసి. ప్రతి తల్లి ప్రతి తండ్రి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క సంతానాన్ని భరతమాత ఫలించండి. మీ జన్మ ధన్యమవుతుంది పుట్టినందుకు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది పడకండి. అవకాశం ఉన్న వాళ్ళు చేయండి తప్పకుండా. సంతానాన్ని అలా తీసుకోండి అని చెప్తున్నాడు.